హలో, మీరెందుకు షాక్ అవుతున్నారు? అవును, ఇంతకు మీ ఫ్రెండ్ ఎక్కడా? అక్కడ. ఇంకా మీకు ఇల్లు దొరకడం చాలా కష్టం. ఎందుకైనా మంచిది ఈవినింగ్ వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కలవండి. ఎంత కష్టపడి తీసుకురావాల్సి వచ్చిందో. 4 7 ఒక బీరు. ఏ విజయ్, శ్వేత అంటే చెరువులో పీత కాదురా, మగాళ్ళ గుండెల్లో మూత. ఇంకా మందు కలపలేదే? అలాగా కలపకుండానే కిక్కెలా ఎక్కిందే? నువ్వు పెట్టుకున్నవాడు పరమ నాటు కదా, తోటొస్తేనే పోటీకి పోద్ది. మొదటిసారి జాగ్రత్త. ఏ మెల్లిగా తాగవే. శ్వేత ఏ పని మొదలు పెట్టినా సగంలో ఆపదు. అబ్బో, విజయ్ ఏం చేస్తావే? మామూలుగా అబ్బాయిలు మందు కొట్టి అమ్మాయిల్ని రేప్ చేస్తారు. కొంచెం కొత్తగా నేను మందు కొట్టి వాడిని రేప్ చేస్తే వాడు ఎలా ఫీల్ అవుతాడే? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేకపోతే పోనీ నీతో రేప్ చేయిస్తా, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానా? అయితే శ్వేత స్కెచ్ చేయాల్సిందే. నువ్వు పొద్దున్నెట్టుగా ఎయిర్పోర్ట్ లో ఉండు, నువ్వు కార్తో కాలనీ బయట ఉండు. మరి నేను నువ్వు నా పక్కనే ఉండు. ఓకే, కమ్ కమ్ కమ్. పొద్దున 5 గంటలకి కిడ్నాప్, 7 గంటలకి కార్లో చేజ్, 8 గంటలకి ఫ్లైట్ టేక్ ఆఫ్, డైరెక్ట్ గా యూరోప్ లో ల్యాండింగ్. యూరోప్ లో ఒక మంచి రైల్వే ట్రాక్ మీద వాడిని పడుకోబెడతాం. ఎదురుగా కుర్చీ వేసుకుని నేను స్టైల్ గా కూర్చుంటాను. ఇంతలో ట్రైన్ వస్తుంది. టడక్ 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 టడక్. వాడు అరుస్తున్నాడు, నేను బీరు తాగుతున్నాను. వాడు బోరు నేడుస్తున్నాడు, నేను నవ్వుతూ చూస్తున్నాను. ట్రైన్ వస్తుంది, ట్రైను వాడు, ట్రైను వాడు. అవును, ఇంత ఖర్చు పెట్టి మనం యూరోప్ వెళ్ళడం దేనికి? ఇక్కడ మర్డర్ చేస్తే కేసు అవుతుంది కదా. నీకు బాగా ఎక్కిందే. అతను నన్ను ఎవడు ఎవడు నాకడ్డొచ్చేవాడెవడు, నన్ను పడగొట్టేవాడెవడు, నాతో ఢీ కొట్టేవాడెవడు ఎవడు? రేపు చూడు. ఆల్ ఇండియన్ గాడ్స్, ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. అందుకేనేమో నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చావు. నా పిల్లానికేమో సోకెక్కువ, కూతురికేమో సిగ్గెక్కువ. ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఒక టెన్షన్ ఉంటుంది, తమ కూతురు ఎవరితోనున్నా లేచిపోతుందేమోనని. బట్ నాకు ఆ టెన్షన్ లేదు. వాట్ ఏ డాటర్, వాట్ ఏ డిసిప్లైన్, వాట్ ఏ డెడికేషన్. నమస్తే సార్. నమస్తే. మీరు? నేను శ్వేత కాలేజ్ మెట్ని. ఓ, అమ్మాయి కోసమా? రండి రండి. ఏం తీసుకుంటారు? కాఫీ. థ్యాంక్ యూ. భయపడకండి, అది నా భార్య. హాయ్. పెళ్ళైన కొత్తల్లో కొంచెం మోడర్న్ గా కనిపించవే అన్నాను. 25 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నది. కొత్త వాళ్ళు చెప్పి హార్డ్ రావుతో చెప్పానా? మేడం విడిగా చూస్తే గుర్తుపట్టలేమేమో సార్. నీకు ఆ ఛాన్సే లేదు. ఆ పేడ లేకుండా అది బయటికి రానే రాదు. పెళ్ళైన దగ్గర నుంచి దాని ఒరిజినల్ ఫేసు నేనే 4-5 సార్లు చూశాను. అవునా? నీకు ఆ సందేహం ఉంటాడు చూడు. మీ ఇల్లు ఏదో రెంట్కుందని చెప్పారు. ఇలాంటి విషయాలు మా అమ్మాయి డీల్ చేస్తుంది. పిలవండి సార్, డీల్ చేద్దాం. అమ్మాయి రాత్రంతా ఫుల్లుగా చదివి పొద్దున్నే లేచి పూజ చేసుకుంటుంది. అమ్మాయి ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. శ్వేత ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. ఆ విషయం నాకు బాగా తెలుసు సార్. అదుకు గంట మోగింది, పూజ అయిపోయింది. అమ్మా శ్వేత, నా ఇంటి గజ్జల మూత, ఒక్కసారి ఇలా రామ్మా. ఈ గెటప్ ఏంటి? పిలిచారా నాన్నగారు? అవునమ్మా, మన ఇంట్లో ఆ ఖాళీగా ఉన్న పోర్షన్ అద్దె కావాలని ఎవరొచ్చారో చూడు. వచ్చింది మగవారా లేక ఆడవారా నాన్నగారు? అవ్వా అవ్వా అవ్వా,
వాట్ ఏ డాటర్. దిట్టంగా కండలు దట్టంగా మీసము ఉన్న మగవాడేనమ్మా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్నగారు, హాల్లో మగవాళ్ళు వచ్చినప్పుడు నన్ను పిలవద్దని. అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. వాట్ ఏ డాటర్. కదా వచ్చింది మీ కాలేజ్ మేట్ అమ్మా. ఆ, ఇంట్లో పాప్కార్న్, బయట ఫరక్కానా. ఏంట్రా, నేను కాలేజ్ నుంచి లిఫ్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు నా ఇంట్లోకి షిఫ్ట్ అవుతావు అనుకుంటున్నావా? సారీ అండి, నేను మీకు ఇల్లు ఇవ్వలేనండి. మీరింక బయలుదేరండి. వస్తాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ, మంచి రికమెండేషన్ తో వచ్చానండి. ఏ రికమెండేషన్లు పంచేయవని చెప్పండి నాన్నగారు. ఎవడు ఎవడు నా కడ్డొచ్చేవాడెవడు, నన్ను పడగొట్టేవాడెవడు, నాతో ఢీ కొట్టేవాడెవడు, ఎవడు ఎవడు. చూసారా, తీశాను కూడా. నాన్నగారు రికమెండేషన్ చాలా హెవీగా ఉంది. తాళాలు ఇచ్చండి నాన్నగారు. వద్దులేండి, మీకు అంత కష్టంగా ఉంటే ఇక్కడ ఉంటే మంచిది కాదు. మాకే కష్టం లేదండి, మేము చాలా హ్యాపీ. మీరు ఇక్కడ ఉంటేనే కదా నేను ఇక్కడ హ్యాపీగా ఉండేది. మీరు ఇక్కడే ఉండాలి నాన్నగారు. తాళాలు ఇచ్చండి నాన్నగారు. నేను వెళ్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.